ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి వరకు మనము దృశ్య వివేకము, దృశ్యం అంటే ఏంటి, దృక్ అంటే ఏంటి, శాశ్వతంగా దృక్కుగా ఉండేటువంటిది ఒక్క పరమాత్మ. మిగతా అంతా కూడా కొంతసేపు దృశ్యంగా ఉంటుంది, కొంతసేపు దృక్కు అవుతూ ఉంటుంది. ఇది మొదటి శ్లోకం ద్వారా మనము చూడటం జరిగింది. ఈ చూసేటువంటి దృశ్యాన్ని బట్టి దృక్కు మారుతుందా, మారదా? సో మొదటి శ్లోకంలో రూపం దృశ్యం లోచనం దృక్, తద్దృశ్యం దృక్ తు మానసం, దృశ్యాః ధీవృత్తయః సాక్షి దృక్కేవ నతు దృశ్యతే. సో సాక్షి అనేటువంటి ఎవరైతే పరమాత్మ అంటున్నారో దృక్, మిగతా అంతా కూడా దృశ్యము తత్త సందర్భాన్ని బట్టి దృక్కుగా కూడా ఉంటాయి. సో దృశ్యాన్ని అనుసరించి దృక్కు మార్పు చెందుతుందా? చెందదు. అదే ఇప్పుడు రెండో దాంట్లో చెప్పబోతున్నారు. నీలపీత స్థూల సూక్ష్మ హ్రస్వ దీర్ఘాది భేదతః నానా విధాని రూపాణి పశ్యత్లోచనమేకథా. ఎదురుగుండా డిఫరెంట్ ఫోటోలు ఉన్నాయి, మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, భిన్నమైనటువంటి రంగులు. ఎన్ని రంగులైనా కానీ సప్తవర్ణాల్లోనే ఉంటాయి. ఏ రంగు చూసినా కానీ కన్నుగానే ఉంటూ చూస్తోంది, గ్రహిస్తోంది. లేదా మనుషులు, లేదా ఇతరమైనటువంటి ఏదో పెద్ద వస్తువు కనిపిస్తుంది, పొడుగు వస్తువు కనిపిస్తుంది, పొట్టి వస్తువు కనిపిస్తుంది, లేదా విశాలమైనటువంటి దృశ్యం అనండి వస్తువు ఏదో కనిపిస్తుంది. కన్ను తానుగానే ఉంటుంది, మారటంలా. అంటే చిన్న చిన్న అంతరాలు ఉంటాయి. అంటే కాంతి ఎక్కువగా ఉన్నప్పుడు లోపల రెటీనా కుంచుకుపోతుంది, కాంతి తగ్గినప్పుడు రెటీనా విప్పారుతుంది. ఇవి సైంటిఫిక్ ఎక్స్ప్రెషన్స్, మైన్యూట్ లెవెల్. అంత లెవెల్లోకి వెళ్ళకండి. కానీ బట్ పెరిఫరల్ లెవెల్లో దృశ్యాన్ని అనుసరించి దృక్కులో మార్పు అనేటువంటిది ఇదే ఈ రెండో శ్లోకంలో వివరణ ఇస్తున్నారు. అనాత్మ విషయములు అన్నీ కూడా ఒక్క ఆత్మ తప్పించి మిగతావన్నీ కూడా అనాత్మ విషయములే. అనాత్మ అంటే అర్థం ఏంటి? ఆత్మ కానిది అనాత్మ, ఆది లేనిది అనాది. అది ఆపోజిట్ మీనింగ్ ఇచ్చేటువంటిది. ఆత్మ కాకుండా ఇంకొక ఆత్మ వస్తువు ఏదన్నా చెప్పగలరా ఎవరన్నా? లేదు. ఎందుకని? ఆత్మ యునిక్ ఆబ్జెక్ట్ కూడా కాదు. ఆత్మ అనేటువంటిది యునిక్, ఒకటే ఉంది, తనే ఉంది అంతా. మిగతాదంతా కూడా అనాత్మే. అది వదిలేసేసి మిగతా అంతా చూస్తాం. ఇది స్పష్టంగా బోధపడాలి అని అంటే ఒక సినిమా చూస్తున్నారు. సినిమా స్టార్ట్ కాకముందు అప్పుడప్పుడు సినిమాకి వెళ్తే కొంచెం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడో 2 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో వెళ్ళారనుకోండి, 10కి మూవీ అని అంటే 10 మినిట్స్ ముందే ఉంటారు. వెళ్ళి ప్రతి అడ్వర్టైజ్మెంట్ కూడా చూస్తారు. సో ఫస్ట్ వెళ్ళగానే ఎక్కడి నుంచి చూసేదంటే ఫస్ట్ ఒక కర్టెన్, రెడ్ కర్టెన్ ఇలా లేస్తూ ఉంటుంది. ఇలా చిన్నప్పుడు చూసేవాడు. ఈ కర్టెన్ ఇట్లా లేస్తుంటే అదొక అద్భుతం. ఆ కర్టెన్ లేచే దగ్గర నుంచి చూడాలి. ఈ కర్టెన్ రైజ్ అయిన తర్వాత ఏమొస్తుంది, అక్కడ ఏం కనిపిస్తుంది? కర్టెన్ రైజ్ కాగానే వైట్ కలర్లో ఉంటుంది. అది 99 కదా, 100% ఏ థియేటర్లోకి వెళ్ళినా కానీ స్క్రీన్ వైటే ఉంటుంది. వైట్ స్క్రీన్ ఉంటుంది. వైట్ స్క్రీన్ మీద ఏం లేదు, అసలు ఉండదు. తర్వాత మెల్లమెల్లగా ఏదో స్టార్ట్ అవుతూ ఉంటాయి. స్టార్ట్ అయ్యేటప్పుడు ఇగో ఇది హీరో, హీరోయిన్, విలన్, ఇవన్నీ ఎవరు? ఇవి చూడటం మొదలుపెట్టిన తర్వాత స్క్రీన్, వైట్ స్క్రీన్ అనేది అసలు గుర్తుండదు ఎవరికి. బయటకు వచ్చిన తర్వాత సినిమా గురించి మాట్లాడతాం కానీ స్క్రీన్ గురించి ఎవరు మాట్లాడరు. ఇదే అధ్యారోపం అంటే. స్క్రీన్ మీద సహజంగా హీరో లేడు, హీరోయిన్ లేదు, విలన్ లేడు, ఫైటింగ్ లేదు, లేదా వర్షం లేదు, వరద లేదు, ఏమీ లేదు. కానీ సినిమా చూసేటప్పుడు అదే స్క్రీన్ మీద ఆ క్షణంలో వరద వచ్చింది, ఇంకో క్షణంలో ఏదో పంట కనిపిస్తుంది, ఏదో కనిపిస్తాయి. సహజంగా పరమాత్మలో కూడా ఇవేమీ లేవు. ఎక్కడ చెప్పుకున్నా కూడా మూలతత్వం అదే ఉంది. సో ఈ దృశ్యాలన్నీ కూడా ఒకేలాగా ఉన్నటువంటి ఆత్మ యందు ఆరోపించబడ్డాయి. పునః మనం అదే చెప్పుకుంటున్నాం అధ్యారోపం గురించి. దృశ్యము మారినా కానీ దృక్కులో మార్పు లేదు. అక్కడ కనిపించినటువంటి దృశ్యములన్నీ కూడా స్క్రీన్ కంటే భిన్నమైనవా? స్క్రీనే హీరో అయిందా? స్క్రీనే విలన్ అయిపోయిందా? హీరోకి విలన్కి మధ్యలో ఫైటింగ్ అవుతూ ఉంటుంది. అంటే స్క్రీనే ఫైటింగ్ ప్రేరేపించిందా?
లేదా ఆ స్క్రీన్ మీద ఏదో అగ్ని ప్రమాదం కనిపించింది, స్క్రీన్ తగలడిపోయిందా? అర్థమైందా? సో చైతన్యము సాక్షిగా తటస్థంగా ఉండి ఆ స్క్రీన్ ఉంది కాబట్టి దృశ్యం కనిపిస్తుంది. ఆ స్క్రీన్ చిరిగింది అనుకోండి, థియేటర్లో కొన్నిసార్లు ఏం చేస్తారంటే స్క్రీన్ చింపేస్తారు కొంతమంది. స్క్రీన్ చించేసిన తర్వాత ఆ షో నడవదు, అదేం కనపడదు అక్కడ, ఈ క్లారిటీ అక్కడ ఉండదు కదా. సో స్క్రీన్ తను తానుగానే ఉంటూ సినిమా మొత్తం చూసేవాడికి కనిపిస్తుంది. స్క్రీన్లో మార్పు లేదు, మిగతాదంతా కూడా స్క్రీన్ కానిదే మారుతూ ఉండేదంతా. అలాగే ఆత్మలో ఎటువంటి మార్పు లేదు, దృక్కులో ఎటువంటి మార్పు లేదు. దృక్కు తను తానుగా ఉంటూనే దృశ్యాన్ని చూస్తుంది. ఈ పాయింట్ అర్థమైతే కన్ను ఏ దృశ్యాన్ని ఏ రంగులో ఉన్నటువంటి దాన్ని చూసినా కన్ను కన్నుగానే ఉంటుంది. కన్ను చూసేటువంటి దృశ్యాలను అన్నిటి చూసేటువంటి మనస్సు దృక్కుగా ఉన్నప్పుడు తను తానుగానే ఉంటుంది. కానీ మనస్సు దృశ్యమైనప్పుడు, అంటే తనలో వృత్తులు ప్రవేశించి, వృత్తులు అంటే అలలు అనుకున్నాం, అలలలాగా ఆలోచనలు వస్తుంటే ఆ వృత్తులు వచ్చేటప్పుడు మనస్సులో మార్పులు ఉంటాయి. అలజడి ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది, మోదం ఉంటుంది, ఖేదం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఆ మనస్సు దృశ్యాన్ని చూసేటువంటి, మనస్సుని దృశ్యంగా చూసేటువంటి సాక్షి ఎటువంటి మార్పు చెందట్లేదు. సో దృక్కు తటస్థంగా ఉంటూనే దృశ్యాన్ని గమనిస్తూ ఉంటారు. ఇదే చెప్తోంది ఈ 2వ శ్లోకంలో. ఈ విషయాలన్నీ కూడా సవిశేషం, అంటే ఇది అయిపోయింది అంటే ఇంకా అయిపోయిందని కాదు, మళ్ళీ దానికి కంటిన్యూషన్, సశేషము అని చెప్పి వస్తుంది డైలీ సీరియల్ లాగా. ఈరోజు ఇక్కడ అయిపోయింది, ఈ థాట్ ఏదో వచ్చింది, ఇక్కడ ఆగింది, ఇక్కడ ఆగిందంటే ఈ థాట్ ఇంకా మళ్ళీ రాదని లేదు, ఆ థాట్ మళ్ళీ ఇంకెప్పుడో స్టార్ట్ అవుతుంది, ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుందో, దానికి ఇంకొక ఏదో అయిపోతాయి. సో రంగుని బట్టి నేత్రం మారటం లేదు, దృశ్యాన్ని బట్టి దృక్కు మార్పు చెందట్లేదు. అలాగే వస్తువు యొక్క సైజ్ని బట్టి కన్ను మారటం లేదు, శబ్దం యొక్క పరిమాణాన్ని బట్టి చెవి మారటం లేదు, తానుగానే ఉంటున్నాయి. అలాగే రసనేంద్రియం కూడా ఉప్పు, పులుపు, కారము, చేదు ఎన్నెన్నెన్నో వేసేస్తాం, ఎన్ని వేసినా తనుగానే ఉంటూ ఇది ఉప్పు, ఇది అంటుంది. కానీ కంటిలో ఏదో ఒక దోషం వచ్చింది, కంటిలో నలకబడింది, అది కంటికి తెలుస్తుందా? కంటిని చూసేవాడు చెప్తున్నాడు, అరే ఇక్కడ ఏదో సమస్య వచ్చింది అని. బాగా కనిపిస్తోంది, కనపడటం లేదు, ఇది ఎవరు చెప్తున్నారు? స్పెక్స్ ఎందుకు పెట్టుకుంటున్నావు? బాగా కనపడట్లేదు కన్ను చెప్పిందే మనకి. మనస్సు, కన్నును చూసేటువంటి మనస్సు ఇప్పుడు స్పష్టంగా కనపడటం లేదు అని అది విశ్లేషించి ఇక్కడ ఏదో సమస్య వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్తే అది రిమైనింగ్ పార్ట్ అది. సో తారతమ్యాలు, భేదాలన్నీ కూడా దృశ్యంలోనే తప్ప దృక్కులో లేవు, ఇది సారాంశం. ఇట్లా ఎక్స్ట్రాపులేట్ చేసుకుంటూ వెనక్కి వెళ్తే సాక్షిలో ఎప్పుడూ ఎటువంటి మార్పు లేదు. అనాత్మ వస్తువులన్నీ కూడా మారుతూనే ఉంటాయి, ఎప్పుడు ఇలాగే ఉంటాయని ఏదీ లేదు, ఏదైనా కూడా మారిపోతుంటాయి. అలాగే ఈ దృశ్యములోని ఉన్నటువంటి ధర్మాలు దృక్కుకి సంబంధించి. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టు చిన్నగా ఉన్నప్పుడు చూసాం, పెద్దగా అవుతుంది 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు. పెద్దగా అయినప్పుడు అదే చెట్టు అంటున్నాం, కానీ నిజానికి ఆ చెట్టు, పెద్దగా అయిన చెట్టు రెండు ఒకటేనా? అది మళ్ళీ విజ్ఞానవాదులు క్షణికవాదంలోకి వెళ్ళేటప్పటికి అది మారిపోతుంది. అయినప్పటికీ ఇక్కడ చెప్పేటువంటిది ఏంటంటే నేత్రంలో మార్పు లేదు. నేత్రంలో మార్పులు వస్తాయి, వచ్చినప్పుడు నేత్రం దృశ్యమైనప్పుడు నేత్రాన్ని దృక్కుగా చూసేటువంటి మనస్సులో ఎటువంటి మార్పులు లేవు. మనస్సు ఈ దృశ్యాన్ని గ్రహిస్తోంది. ఇంతవరకు అర్థం చేసుకుంటే తర్వాత దాంట్లోకి వెళ్ళిపోతాం. ఎన్ని తారతమ్యాలు, ఎన్ని భేదాలు ఉన్నా కూడా అవన్నీ దృశ్యం వరకే. దృశ్యంలోనే మార్పులు, దృక్కులో కాదు. సమరీ. సో ఇది ఏ స్టేజ్ దగ్గర ఆ స్టేజ్ చూసుకుంటూ పోతే దృశ్యం మారినా దృక్కు మారలేదు, అంటే బయట దృశ్యం మారినా కంట్లో మార్పలేదు. కంటిలో మార్పులు వచ్చినా, కంటిలో ఏం మార్పులు వస్తాయి? అదే సైట్ పెరగచ్చు, లేదా లైట్ కనపడకపోతే కన్ను సరిగ్గా చూడలేకపోవచ్చు. మనస్సులో ఈ మార్పు లేదు. మనస్సు ఏం చెప్తుందంటే ఇక్కడ నువ్వు చూడలేకపోతున్నావు, ఇక్కడ నువ్వు చూస్తావు. కన్ను చూడలేకపోతుందని మనస్సు గ్రహిస్తుంది, కన్ను చెప్పట్లేదు. అది ఓవరాల్గా సాక్షి లేదా దృక్కు అనుకునేటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో తానుగానే ఉంటూ వీటన్నిటిని ప్రకాశింపజేస్తుంది. స్క్రీన్ లాగానే ఉంటూ వీటన్నిటిని ప్రతిబింబింపచేస్తుంది. అది సమ్మరి. తర్వాతది ఆంధ్యమాంధ్యపటుత్వేషు నేత్రధర్మేషు చైకథా సంకల్పయేన్మనః శ్రోత్రత్వగాదౌ యోజ్యతామిదం. ఆంధ్యం అంటే అంధత్వం. ఆంధ్య అపటుత్వం. అంధి అంటే మెల్ల. ఆంధ్యం అంధి. అపటుత్వం అంటే మసక.
మసక వచ్చింది, లేదా మెల్ల వచ్చింది, లేదా అసలు గుడ్డి ఉంది. ఇవన్నీ నేత్రానికి సంబంధించి, అంటే ఇప్పుడు ఇక్కడ నేత్రం దృశ్యమవుతుంది. నేత్రము దృశ్యమయ్యి ఇవన్నీ కూడా నేత్రధర్మేషు చ ఏకథా సంకల్పయే మనః శ్రోత్రత్వగాదు యోజ్యతాం ఇదం. ఇక్కడ చెప్పినటువంటి నేత్రధర్మాలు ఏదైతే చెప్పారో వీటికి ఉపలక్షణంగా ఉన్నటువంటి, నేత్రానికి ఉపలక్షణంగా మిగతా జ్ఞానేంద్రియాలకు కూడా దీన్ని అనువర్తించేయాలి. అంటే చెవిలోనూ దోషాలు వస్తాయి, వినలేకపోవటం, లేదా ఇతర దోషాలు ఏవైతే తత్తత్ ఇంద్రియానికి తత్తత్ దోషాలు ఉంటాయి. ఈ దోషాలన్నీ కూడా అది దృశ్యముగా చూసేటువంటి మనస్సుకి లేవు. అదే ఆ ఇంద్రియ యొక్క దోషమే. అంటే ఆ మార్పులు ఇంద్రియం దగ్గరే లేవు. ఇందాకటి శ్లోకంతో అనుసంధానం చేస్తే ఇది దృశ్యముగా ఉన్న దగ్గరనే మార్పులు, దృశ్యంలోనే మార్పు తప్ప దృక్కులో, ఈ దృశ్యానికి సంబంధించిన దృక్కులో మార్పు లేవు. ఆ దృక్కు దృశ్యమైనప్పుడు అందులోనూ మార్పులు ఉంటాయి. ఆ మార్పులు దాన్ని దృక్కుగా చూసేటువంటి దగ్గర లేదు మళ్ళీ. సో మనస్సు ఏకప్రకారంగా ఉంటూ వాటిని సంకల్పిస్తూ ఉంటుంది. ఇదే విధంగా శ్రోత్రము, త్వక్ విషయాల్లో కూడా అన్వయించుకోవాలి. సో చక్షురింద్రియానికి ఉపలక్షణంగా మిగతా విషయాన్ని గ్రహిస్తాం అన్నమాట. అంటే అన్ని జ్ఞానేంద్రియాల్లో కూడా ఇదే విశ్లేషణ చేస్తే ఈ జ్ఞానేంద్రియాల యొక్క వృత్తులనన్నిటినీ దృక్కుగా చూసేటువంటి మనస్సు దృక్కు, ఇవన్నీ దృశ్యాలు. వీటిలో కలిగేటువంటి మార్పులకి మనస్సుకి తెలుస్తుంది. చెవి వినలేకపోతుంది, కన్ను చూడలేకపోతుంది, ఇవన్నీ మనస్సు గ్రహిస్తుంది. కానీ ఈ మార్పులు మనసులో లేవు. కన్ను చూడలేకపోయింది అంటే మనస్సు చూడలేదు అని కాదు. మెల్ల కన్ను ఉన్నటువంటి వాడు కానీ, మసకగా చూసేటువంటి వాడు కానీ కళలో స్పష్టంగానే చూస్తాడా? కళ వచ్చింది, మసక వచ్చింది. ఇప్పుడు నేను స్పెక్స్ పెట్టుకుంటే స్పష్టంగా చదువుతా, స్పెక్స్ లేకపోతే చదవలేను. నేను కళలో చదువుతున్నట్టుగా కళ వచ్చింది. కళలో నేను బుక్ చూసి చదువుతున్నా, అప్పుడు కళలో స్పెక్స్ లేవు కానీ స్పష్టంగానే చదువుతున్నానా, లేదా ఇప్పుడు నాకు కళలో స్పెక్స్ కావాలని చెప్పి కళలో నుంచి బయటకు వచ్చి స్పెక్స్ పెట్టుకుని మళ్ళీ కలగంటాను. అంటే దృక్కు దగ్గర ఈ దోషం లేదు, దృశ్యం దగ్గరే దోషం లేదా మార్పు. సో ఈ విధంగా సాక్షి తను మార్పు చెందకుండా మిగతా అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. ఇది చెప్పడం. అంటే ఇన్ని కనిపిస్తున్నాయి, ఈరోజు ఇంత చెట్టు ఉంది అంటే ఇంత చైతన్యము, చెట్టు పెద్దగా అయింది అంటే పెద్ద చైతన్యం అయిందా, చైతన్యంలో మార్పు వచ్చిందా? ఒక సిద్ధాంతం ఉంది. ఒక సిద్ధాంతం ప్రకారం ఏంటంటే శరీర పరిమాణం ఎంత ఉందో ఆపాదమస్తకం చైతన్యం వ్యాప్తి చెంది ఉంటుంది అని అంటే చీమలో ఇంత చైతన్యం ఉంటుంది, ఏనుగులో అంత చైతన్యం ఉంటుంది. అది ఫన్నీ విశ్లేషణ. జీవం ఎంత ఉన్నా కూడా పరమాత్మ ఇంత అంత కాదు, అంత అనుగానే ఉంటుంది. సో దృశ్యంలో ఉండేటువంటి భేదాలకి ఇంద్రియానికి ఎఫెక్ట్ ఉండదు. దృశ్యంలో ఇప్పుడు చెట్టు చూస్తున్నాము, చెట్టు సడన్గా పడిపోయింది, కంట్లో ఆ మార్పు ఏమన్నా వస్తుందా అంటే రాదు. మిగతా ఇంద్రియాలు కూడా అంతే. అదేవిధంగా పైన స్వగతమైనటువంటి ఎట్టి భేదము లేదు అని కాదు, ఇదంతా చెప్పుకున్నాం ఆల్రెడీ. అంతేకాకుండా ఇంద్రియము ఎప్పుడూ కూడా తనను తాను తెలుసుకోలేకపోతుంది. కన్నుని చూడలేదు, తనను తాను తెలుసుకోలేదు. అంటే నాలో మసకతనం ఉంది, నాలో దృష్టి దోషం ఉంది, ఇవన్నీ కంటికి తెలియదు. కంటిని దృశ్యంగా చూసేటువంటి, అంటే ఆ ఇంద్రియాన్ని దృశ్యంగా చూసేటువంటి దృక్కుకి మాత్రమే తెలుస్తుంది. ఆ దృక్కు ఎవరంటే మనస్సు. ఇక్కడ మనస్సు తను ఒకటే అయి ఉండి ఇంద్రియములు అన్ని వేరువేరు ధర్మాలని వేరువేరుగా తెలుసుకుంటుంది. ఎట్ ఏ టైం కన్ను చూసే దృశ్యాన్ని గ్రహిస్తోంది, చెవి వినే శబ్దాన్ని గ్రహిస్తోంది, నాలిక ద్వారా వచ్చేటువంటి టేస్ట్ని గ్రహిస్తోంది. అదేవిధంగా త్వక్, స్పర్శ అన్నీ తెలుస్తున్నాయని మనం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. వైశేషికులు ఏమంటారంటే కణాద సిద్ధాంతం ప్రకారం మనస్సు యొక్క పరిమాణము కణమంత ఉంటుంది, యాటమ్ లెవెల్లో ఉంటుంది. అది ఎంత స్పీడ్గా ఒక దృశ్యం నుంచి ఏ దృశ్యంతో అది అటాచ్ అయ్యి ఉంటే, ఏ ఇంద్రియంతో, ఏ జ్ఞానేంద్రియంతో అటాచ్ అయ్యి ఉంటే ఆ జ్ఞానేంద్రియానికి సంబంధించినటువంటి విషయాన్ని మనసు గ్రహిస్తుంది. ఇప్పుడు కంటికి అటాచ్ అయ్యింది అంటే కంటి ముందు కనిపించే చూస్తుంది. చెవికి అటాచ్ అయినప్పుడు చెవి ద్వారా శబ్దాన్ని వింటుంది. అలాగే చర్మానికి అటాచ్ అయినప్పుడు ఈ విధంగా అలాగే ఇది ఏ ఇంద్రియంతో మనస్సు అటాచ్ అయ్యి ఉంటే ఆ ఇంద్రియంకి సంబంధించినటువంటి విషయాన్ని మనస్సు గ్రహిస్తుంది. కానీ ప్రాక్టికల్గా చూడండి, ఇది నిజమేనా? తింటూ టీవీ చూస్తూ బయట ఎవరో డోర్ బెల్ కొడితే వస్తున్నా అని అన్నారు. ఎన్ని పనులు ఎట్ ఏ టైం జరిగినాయి? ఎట్ ఏ టైం జరిగినట్టు అనిపిస్తుంది, కానీ ఇది నిజం కాదు. కణాద సిద్ధాంతం వాళ్ళు ఏం చెప్తారంటే ఇది ఇంత స్పీడ్గా తిరుగుతుంది, కణం అంత సైజు ఉంటుంది, అంత స్పీడ్గా ఎంత స్పీడ్లో తిరుగుతుందంటే
కంటి ద్వారా చూసి, చెవి ద్వారా విని, నాలుక ద్వారా టేస్ట్ చూసి, ఆ డోర్ బెల్ విని, ఇవన్నీ కూడా మనము గుర్తించలేనంత వేగంలో ఇవన్నిటినీ ఇక్కడ అటాచ్ అయింది, 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 అంతా తిరిగేసేస్తూ ఉంటుంది. అంటే మనస్సు యొక్క వేగం ఎంతో చూడండి. మనసుకి ఎంత వేగం ఉంది, ఎంత వేగం చెప్పగలవా? ఇక్కడ కూర్చుని బ్రహ్మలోకానికి వెళ్ళేసి వస్తుంది మనస్సు. శరీరం ఇక్కడే ఉంటుంది, పితృలోకాలకు వెళ్తుంది. మా తాత కనిపించాడండి కలలో. అరే మీ తాత పితృలోకంలో ఉన్నాడు, నీకెట్లా కనిపించాడు? ఇట్లా మనస్సు యొక్క చేష్టలు అన్నమాట ఇవన్నీ. అంటే నిజంగా మనస్సు పితృలోకానికి వెళ్ళిపోయిందా? మనస్సు వెళ్ళలేదు. వెళ్ళగలదా అంటే వెళ్ళగలదు, కానీ అది పితృలోకానికి డైరెక్షన్ ఏమైనా తెలుసు దానికి? తెలియదు. అది ఒక ఏమంటామంటే ఊహ, కల్పనకి లిమిట్స్ ఏం లేవు. ఇక్కడే నేను కూర్చొని నేను ఒక మహాచక్రవర్తిని అని అనుకోవచ్చు. ఏమైంది? నేనుగానే ఉన్నా, ఏ మార్పు లేదు. కానీ మనస్సు ఊహించుకుంటుంది నేను ఒక మహాచక్రవర్తిని, నాకు ఒక పెద్ద కోట ఉంది, ఏదో దానికి పిచ్చి పిచ్చి ఊహలకి ఇది ఇలాగే ఉండాలి, రూల్స్ ఏం లేవు. సో తర్వాత దాంట్లో వేరువేరు ధర్మాలను వేరువేరుగా తెలుసుకుంటున్నందువలన మనస్సుకు విషయంలో దృష్టిచే దృక్ అనబడినటువంటి ఇంద్రియములు కూడా దృశ్యములకును. అంటే కన్ను దృక్ అన్నాము, ఈ కన్ను మనస్సుకి దృశ్యమైంది. అదేవిధంగా మనస్సు వృత్తులు సాక్షికి దృశ్యమైనవి. తర్వాత 4వది కామః సంకల్ప సందేహౌ శ్రద్ధా అశ్రద్ధే ధృతీతరే హ్రీద్ధీ భీ ఇత్యేవమాదీన్ భాసయతి ఏకధాచితి. చైతన్యం ఒక్కటే వీటన్నిటినీ కూడా ప్రకాశింపచేస్తుంది. వేటిని? కామం, సంకల్పం, సందేహం, శ్రద్ధ, అశ్రద్ధ, ధృతి, అధృతి, సిగ్గు, బుద్ధి, భీతి, వీటన్నిటినీ చైతన్యం ఒకటే ప్రకాశింపజేస్తుంది. ఇవన్నీ ఏంటి? మనస్సు యొక్క వృత్తులు. ఇవన్నీ మనసులోనే ఉన్నాయి. ఇప్పుడు కంటికి సిగ్గుందా? దేహానికి సిగ్గుందా? మనస్సుకే ఉంది. మనస్సే ఫీల్ అవుతుంది. అవన్నీ దానివే. భయం వేసింది, భయం ఎవరికి? దేహానికా? కాదని ఎట్లా అంటారు? దేహానికి చెమట పడుతుంది కదా. భయం వేసినప్పుడు శరీరం కంపిస్తుంది కదా, అప్పుడు భయం శరీరాందా కాదా? కాదు, మనస్సుకి రిఫ్లెక్షన్ ఇది. అంతే. మనస్సులో భయం ఏర్పడితే ఒంటికి చెమటలు పడతాయి. ఇట్లా శరీరం రోమ హర్ష వేపధుశ్చ శరీరే మే రోమ హర్షశ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్షైవ పరిదహ్యతే. అర్జునుడికే వచ్చినటువంటి సిచ్యువేషన్ ఇది. చేతిలోంచి గాంధీవం జారిపడిపోతుంది. ఆయన శరీరంలో ఏమైనా లోపం ఏర్పడిందా? కానీ బయటికి కనిపించేది ఏంటి? చేతిలోంచి గాంధీవం ధనస్సు పడిపోతుంది, చెమటలు పడుతున్నాయి, నిలబడటానికి కాళ్ళు ఇట్లా వణికిపోతున్నాడు. చెమటలు పట్టేసేసి నా వల్ల కాదు, నేను యుద్ధం చేయనని చెప్పి రథంలో కూర్చున్నాడు. ఇవన్నీ మనస్సుకి సంబంధించినటువంటివి. ఇది ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఇవన్నీ మనస్సులో ఉన్నాయి. మనస్సే ఫైనల్ దృక్కు కాదు. అది వివరించడం కోసం ఇందులో సాక్ష్య దృక్కు, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటివన్నీ కూడా దృశ్యములు. ఎవరికి దృశ్యములు? సాక్షికి దృశ్యములు. సాక్షికి దృశ్యములు. ఇవన్నీ మనస్సుకి వృత్తులు, లేదా మనస్సులో ఏర్పడేటువంటి అలలు అని చెప్పుకున్నాం ఇంతకుముందు. ఇంద్రియములకు గోచరము కావు, ఇది చెప్పుకున్నాం ఇంతకుముందు. అయినా ఇంద్రియాలను ఎవరు తెలుసుకుంటున్నారు? మనస్సు తెలుసుకుంటుంది. మనస్సు కంటికి కనిపిస్తోందా? చెవికి వినిపిస్తోందా? అంటే ఇంద్రియములకు మనస్సు కనపడదు. దృశ్యానికి దృక్కు తెలియదు. దృక్కుకి దృశ్యం తెలుసు. నేను చెట్టును చూస్తున్నా, చెట్టుకు తెలుసా నేను చూస్తున్నాను అంటే? ఈ కన్ను తెలుసు, కంటిని అది చూస్తుందా? చెప్పలేం. అంటే దృశ్యానికి దృక్కు గురించి అవగాహన ఉండదు. ఉండాలి అని నియమం ఏం లేదు. మనస్సు ఇంద్రియ గోచరం కాదు. మరి మనస్సు ఎవరికి తెలుస్తోంది? ఇప్పుడు నా మనసు బాగాలేదండి అన్నారు, క్లాస్ కూర్చొని వింటున్నారు. ఏమయ్యా విన్నావా, అర్థమైందా అంటే, ఏమోనండి నా మనసు ఇక్కడ లేదు, నా మనసుకి ఎక్కలేదు అంటారు. అంటాం కదా సామాన్యం. ఎవరు చెప్తున్నారు అన్నమాట? అది ఎవరికి తెలిసింది? మనసుకే తెలిసిందా? నేను వినలేదు అని తెలిసిందా? మనసుకే తెలిసిందా? మనస్సు అనేటువంటి దాన్ని గ్రహించేది చైతన్యం. మనస్సు దృశ్యం అవుతుంది, చైతన్యం దృక్కయింది. అందువలన ఇంద్రియములను మనస్సు చూస్తుంది, కానీ మనస్సుని ఇంద్రియాలు చూడలేవు. ఇంద్రియములు మనస్సు దృక్కు దృశ్య సంబంధం ఇక్కడ ఏర్పడింది. అదేవిధంగా మనోవృత్తులు సాక్షి, అక్కడ దృశ్యము దృక్కు సంబంధం ఏర్పడింది. ఇక్కడ ఏదైతే రూలు దృశ్యము దృక్కుని తెలుసుకోలేదు అని చెప్పామో
ఆ రూలు ఎక్కడెక్కడ దృశ్యం ఉందో అదే రూల్ వర్తిస్తుంది. మనోవృత్తుల్ని సాక్షి తెలుసుకుంటారు, కానీ సాక్షిని మనోవృత్తులు కానీ మనసు కానీ తెలుసుకో. దృశ్యముల దృష్టికి దృక్కయ్యాయి ఏవి? ఇంద్రియములు. అదేవిధంగా ఇది దృశ్యమైంది, దీన్ని చూసేటువంటి వాళ్ళు దృక్కయ్యారు. అలా చిద్రూపుడైనటువంటి సాక్షి మాత్రమే ఫైనల్గా ఒకే ఒక్క దృక్కు ఎవరు అంటే సాక్షి మాత్రమే. ఆ దృక్కు ఎప్పుడు మార్పు చెందరు, ఎటువంటి వికారములు లేవు, ఇంకా ఎవరికి దృశ్యం కాదు. మెయిన్ అది. ఇప్పుడు వికారం లేదు, ఇవన్నీ చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ దీన్ని చూసేటువంటి ఇంకొక దృక్కు లేరు. దీన్ని చూసే ఇంకొక దృక్కు ఉంది అని అంటే ఉదయం చెప్పుకున్నాం. ఆ దృక్కుని ఇంకెవరు చూస్తున్నారు? అది నెవర్ ఎండింగ్ అయిపోతుంది. సో ఆ దృక్కు ఎవరికి, ఆ సాక్షి అనేటువంటి వారు ఎవరికి కూడా దేనికి కూడా దృక్కు కారు. ఇది బృహదారణ్యకంలో కూడా చెప్తారు. అందులో కూడా ఇంద్రియాలకు అన్యమైనటువంటి మనస్సు అనేటువంటిది ఒక సాధనం ఉంది. ఇది మనకి కొంత లాజికల్గా ఆలోచిస్తే మనకి తెలుస్తుంది. ఎక్కడో మనస్సు ఉన్నప్పుడు ఇక్కడ జరిగేటువంటి టాపిక్ అనేటువంటిది ఏం అర్థం కాదు. విన్నావా అంటే విన్నాను అంటాడు. చెవి వింటుంది, చెవికి శబ్దం వింటుంది, కానీ చెవి విన్నటువంటి దాన్ని మనసు గ్రహించదు. మనసు ఎక్కడ లేదు. ఎందుకు గ్రహించలేదు అంటే నా మనసు ఇక్కడ లేదండి. అట్లాగే దగ్గరలో ఉన్నా కూడా కనిపించవు. ఇప్పుడు నేను మీతోటి మాట్లాడుతూ చూస్తున్నాను, ఇవన్నీ ఉన్నాయి, ఇవి ఎందుకు కనపడవు? అన్యమనస్కమైంది. అన్యమనస్కం తెలుగు. అలాగే ఎక్కడో ఆలోచిస్తున్నాం, కొంచెం దూరంలోంచి ఎవరో 2 సార్లు పిలిచారు, 3 సార్లు పిలిచారు, వినపడదు. దగ్గరికి వచ్చి ఇట్లా ఊపి ఏమీ పిలిస్తే వినపడటం లేదా అని అంటే అప్పుడు అరే పిలిచావా అంటాం. ఇది ప్రాక్టికల్గా అనుభవం అందరికీ. నిద్రపోవటం లేదు, మెలకుగానే ఉన్నాము, కానీ ఏదో సీరియస్ ఆలోచనలో ఉన్నాం. కారణం మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయింది. సో దీంతో చెప్పేది ఏంటంటే ఇంద్రియములు అనేటువంటివి తమ పనిని నిర్వర్తిస్తున్నాయి. కన్ను ఉంటేనే మేము బాగా చూస్తాం అనుకుంటాం, కానీ యాక్చువల్గా చూసేటువంటిది కన్ను కాదు. అది తన సామర్థ్యం కాదు, అది చెప్పడం కూడా. ఆ సామర్థ్యం చైతన్యంది, దృక్కుది, లేదా దృక్కు ద్వారా వ్యాప్తి చెందిన చైతన్యంది. ఇప్పుడు కంటికి చైతన్యం యొక్క సరఫరా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనస్సు ద్వారా వచ్చింది. మనస్సు కంటి ద్వారా దృశ్యం యందు ప్రసరించి ఆ దృశ్యాన్ని క్యాప్చర్ చేసి వెనక్కి వచ్చింది. సంథింగ్ సిమిలర్ టు ఫోటో తీసినప్పుడు ఏం జరుగుతుందో అలాంటిది. అది మనస్సు యొక్క ఎబిలిటీ కూడా కాదు, నేత్రం యొక్క ఎబిలిటీ కూడా కాదు. నేత్రం బాగా లేకపోతే కనపడదు, అది వేరే విషయం. కానీ నేత్రం బాగా ఉంటే కనపడి తీరాలి అనేటువంటిది రూల్ లేదు. నేత్రంలో ఏ లోపం లేదు, కానీ దృశ్యాన్ని చూడలేదు. కారణం మనస్సు ద్వారా చైతన్యం రాలేదు. అదేవిధంగా మనస్సు ఎక్కడో ఉంది, చైతన్య ప్రసరణ ఉంది, మనస్సు విషయాన్ని గ్రహించట్లేదు. సో ఇంద్రియ అతిరిక్తమైనటువంటి ఇంద్రియములకు సహాయకమైనటువంటి మనస్సు అనేటువంటిది ఒకటి ఉంది. ఇది మనకు అందరికీ అర్థమైంది. దీని స్వరూపం ఏంటి, దాని పని ఏంటి? ఈ మనస్సుకి పని ఏంటి, ఏం చేస్తుంది? వీళ్ళు తెచ్చిన విషయాలు ఇవన్నీ పట్టుకొని కూర్చుంటుంది. అది పట్టుకొని ఏదేదో చేస్తుంది, మిక్సీలో వేసి తిప్పుతూ ఉంటుంది. ఇక్కడ చూసిన దృశ్యం, ఇక్కడ విన్నటువంటిది శబ్దము, ఎన్నెన్నెన్నో, ఇంతే ఉందిలే. దాని పని ఏంటి? దీనికంటే ముందు మనకి ఇంకొకటి వచ్చింది. కామః సంకల్పో విచికిత్సా శ్రద్ధ అశ్రద్ధ ధృతి అధృతి హ్రీః ధీః భీః ఇది ఏతత్ సర్వం మన ఏవ. ఇవన్నీ మనస్సే. ఇవన్నిటికీ కారణం మనస్సు. ఇవన్నీ మనస్సుకి సంబంధించినటువంటివి. మనస్సు లోపలే వేరువేరు మార్గాల ద్వారా ఈ విషయాలన్నీ కూడా మనస్సులో ప్రవేశిస్తున్నాయి. కంటి ద్వారా ఒకటి, చెవి ద్వారా ఒకటి, ఇలా. వీటిని ఏమంటున్నాము? మనోవృత్తులు. వీటినే వృత్తి, మనోవృత్తులు అని చెప్పి చాలాసార్లు వింటాం. కానీ అవి ఏంటంటే ఇవి. ఏంటవి అంటే పైన చెప్పినట్టుంది. దీనికి ఒక్కొక్క దానికి ఏంటి వివరణ ఇస్తాం. ఫస్ట్ది కామం. కామం అంటే ఏంటి? ఒక వస్తువు ఎందు కలిగినటువంటి ఇచ్ఛ. నాకు ఇది కావాలి అనిపించింది, అదే కామం అంటే. లేదా ఇది తినాలి అనిపించింది, ఇది చెయ్యాలి అనిపించింది. ఆ వస్తువు ఎందు కలిగినటువంటి ఇచ్ఛ ఏదైతే ఉందో ఇది కామం. తర్వాత సంకల్పం. మనకి ఏదో ఒక వస్తువు కనిపిస్తుంది, ఇది ఏ రంగులో ఉంది, ఏ సైజులో ఉంది, దీని వెయిట్ ఎంత ఉంటుంది, ఈ ఆలోచనలు వస్తుంటాయి కదా, ఇదే సంకల్పం. ఒక ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువుకి సంబంధించి చూసి వదిలేయటంలా మనసు ఏం చేస్తుందంటే ఇది ఈ రంగులో కాకుండా ఇంకొక రంగులో ఉంటే ఎలా ఉంటుంది, ఇది ఏ రంగులో ఉంది, ఫస్ట్ ఎంత ఉంది, దీని ధర ఎంత, ఏదేదో వచ్చేస్తుంటాయి ఆలోచనలు.
అవే సంకల్పములు. వస్తువులు చూసి వదిలేయటంలో మనస్సు విశ్లేషణ చేస్తోంది. యాక్చువల్గా మనస్సుకి సంబంధించిన వేదాంత పరిభాషలోకి వచ్చేటప్పటికి సంకల్పం అని చెప్తే మనోసంకల్పం. మనస్సు యొక్క ముఖ్యమైనటువంటి డ్యూటీ ఏంటి అని అంటే, మనస్సు చేసే పని ఏంటి అని అంటే సంకల్ప వికల్పములు. మరి మోక్షం ఎప్పుడు అంటే సంకల్ప వికల్పరాహిత్యమైనటువంటి మనస్సు ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో అదే మోక్షం. సంకల్పములు వికల్పములు రాకుండా చేసుకో అని చెప్పి చెప్తారు వశిష్ఠుల వారు యోగ వాసిష్టంలో. సో సంకల్పం అంటే చూసి వస్తువుని చూసి నిర్లిప్తంగా వదిలేయటంలా, దాన్ని చూడగానే కలర్ బాగుంది, ఏ కలర్ ఇది, రెడ్ కలరా, దీని వెయిట్ ఎంత ఉంటుంది, సైజ్ ఎంత ఉంటుంది, ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. నిన్నటిదా ఈ పువ్వు, ఈరోజుదా, వస్తున్నాయి కదా ఆలోచనలన్నీ తిరుగుతుంటాయి. ఇవే సంకల్పములు అంటే. కామము, సంకల్పము. కామం ఎప్పుడైతే ఉంటుందో అది తర్వాత సంకల్పాన్ని కూడా అటాచ్ అవుతుంది. అక్కర్లేదు, కామం లేదు. నాకు ఎదురుగుండా ఒక వస్తువు కనిపించింది, చూసి వదిలేయటంలా. అది నాకు కావాలని లేదు, కానీ ఇది ఏ కలర్లో ఉంది, దీని సైజ్ ఎంత, సంథింగ్ లైక్ విండో షాపింగ్. విండో షాపింగ్లో కొనాలి అనే చూడరు, కానీ చూస్తారు. అది సంకల్పం. ఈ విధంగా భిన్న భిన్నమైనటువంటి రీతులలో వికల్పించుటే సంకల్పం. వికల్పించడమే సంకల్పం అంటే ఏంటి, దాన్ని అనలైజ్ చేయటమే సంకల్పం. తర్వాత విచికిత్స. కఠోపనిషత్తులో ఈ పదం వచ్చింది, దానికి అర్థం చెప్పాను. ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే అస్తి ఏకే నాయమస్తి చైకే ఏతద్విద్యామనుశిష్టస్త్వయాహం వరాణాం యేష వరస్తృతీయ. చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న, నాకు బాగా ఇష్టమైనటువంటి మంత్రం ఇది. నచికేతసుడు అడిగినటువంటిది. నాకు గుర్తుండి బాగా ఎక్కువగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది. అక్కడ విచికిత్స, ఏయం ప్రేతే విచికిత్స మనుష్యే. ఆ విచికిత్స అనే శబ్దానికి అర్థం చెప్పా. సందేహము. విచికిత్స అంటే సందేహం, సంశయము, సందేహము. ఇప్పుడు వస్తువును చూసాము, దాన్ని అనలైజ్ చేసాము, చేసి ఇది రాయేమో, ఇది కాదేమో, అది కాదేమో, ఇదేంటి వైఫై, ఇదేదో మైక్రోఫోన్కి సంబంధించిందా, అది కాదేమో, డౌటింగ్. అదే విచికిత్స, సంశయము. అందుకని చెప్తుంది అది విచికిత్స. తర్వాత శ్రద్ధ. శ్రద్ధ అంటే స్వర్గానికి వెళ్ళాలంటే యజ్ఞం చేస్తే స్వర్గానికి వెళ్తారు, లేదా మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యలోకాలకు వెళ్తారు. లేదా ఈరోజు ఒకళ్ళకి సహాయం చేస్తే రేపు ఆ సహాయం మనకి మంచి చేస్తుంది, మనం మంచి చేస్తే మనకి మంచి వస్తుంది. ఇలాంటి ఆలోచన ఏదైతే కలిగి పనులు చేస్తుంటామో అదే శ్రద్ధ అంటే. అంటే ఇక్కడ ఒక మంచి జరుగుతుంది ఆ నమ్మకం. ఈ పని చేస్తే ఒక మంచి ఫలితం వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక పని చేస్తే మంచి ఫలితం వస్తుంది అనేటువంటి, మంచి ఫలితమే అంటే ఫలితం వస్తుంది, ఫలితం మీద ఆశ, అదే శ్రద్ధ. ఈ శ్రద్ధ అనేటువంటిది 3 రకాలు మళ్ళీ: తామసి, రాజసి, సాత్వికి. తామస గుణంతో కూడినటువంటి శ్రద్ధ ఉన్నవాళ్ళు చేసేటువంటిది ఎలా ఉంటుందంటే, వాడు శ్రద్ధతోటే పనిచేస్తాడు, కానీ వాడికి ఎదుటివాడికి నష్టం కలుగుతుంది అనేటువంటి పని చేస్తాడు. వాడి శ్రద్ధ అంతా ఎక్కడ, ఎదుటివాడికి నష్టం కలగడం కోసం చేయటం శ్రద్ధ. ఎలా చూసినా కానీ ఒక పనిని దాని ఫలితాన్ని ఉద్దేశించి ఫలితం వస్తుంది అనేటువంటి నమ్మకంతో చేయటము శ్రద్ధ. అందుకని శ్రద్ధగా చేయంటే దీని ఫలితం మనస్సులో పెట్టుకొని అది లక్ష్యం సిద్ధించేటట్లుగా చెయ్యని శ్రద్ధ. దానికి విపరీతం అంటే ఆపోజిట్. అంటే ఫలితం వస్తుంది అని తెలుసు, ఇది చేస్తే అయినా కానీ ఏదో చేస్తారు, శ్రద్ధ ఉండదు అంటారు, శ్రద్ధ లేదానికి అంటారు. అదే అశ్రద్ధ. శ్రద్ధకు ఆపోజిట్ అది. సో ఇక్కడ ఇచ్చేటంటే లోకాంతర ఫలము గల కర్మల యందు దేవతాదుల యందు ఉన్నటువంటి ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ. ఆస్తిక్యం అంటే నమ్మకం, ఇక్కడ ఉంది అనేటువంటి నమ్మకం. స్వర్గం అనేది ఎవరిని చూసారా? ఈ యజ్ఞం చేస్తే స్వర్గం పోతారు, లేదా పుణ్యకార్యాలు చేస్తే స్వర్గానికి వెళ్తారు, చూడలేదు, కానీ నమ్మకం, అదే శ్రద్ధ. దానికి ఆపోజిట్ అశ్రద్ధ. తర్వాత దేహాదులు కుంగిపోకుండా ఎత్తిపట్టు వృత్తియే ధృతి. ధృతి అంటే ధరించటమే. ధృతి శబ్దానికి వ్యుత్పత్తి ఏంటంటే ధారయతీతి ధృతి, అంటే ధరించి ఉంచుతుంది. ఇప్పుడు శరీరం లోపల ప్రాణవాయువు, అపానవాయువు ఉన్నాయి. ఈ 2 పక్కకు జరిగితే శరీరం పడిపోతుంది. ఇలా పట్టి ఉంచటమే, నిలిపి ఉంచటమే ధృతి. ఇదే వ్యవహారికంగా చూసుకుంటే ఏదైనా ఒక పని వాళ్ళకి ఫలితం మీద ఆశ ఉండదు, కానీ వేరే వాళ్ళకి మంచి జరుగుతుందని కానీ ఏదైనా కానీ వాళ్ళకి సపోర్ట్గా నిలబడతారు, అది కూడా ధృతి. వాళ్ళకి
స్వప్రయోజనం అంటూ ఏమీ ఉండదు, అందులో ప్రయోజనం ఉండకపోవచ్చు, కానీ ఈ పని సక్రమంగా జరగాలి అని నిలబడతారు సపోర్టింగ్. అదే ధృతి. కుంగిపోయేటట్టుగా చేసేటువంటిది అధృతి. ఉదాహరణకి శోకం. ఒక వ్యక్తి విపరీతంగా విషాదంలో ఉన్నాడు అనుకోండి, దేహం క్షీణించిపోతుంది. ఎక్కువ కాలం విషాదం అంటిపెట్టుకుని ఉండకూడదు. అందుకని చిన్నప్పుడు చెప్తుండేవారు ఏడవద్దు అంటారు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఏడవద్దు. ఆడపిల్లలు అయితే ఏం చెప్తారంటే ఈ టైంలో ఏడవటం ఏంటి అంటారు. అంటే దట్ ఈస్ ఏ డిఫరెంట్ వే ఆఫ్ కండెమ్నింగ్ దట్. ఈవినింగ్ టైంలో ఏడుస్తావా, లేదా శుక్రవారం ఏడుస్తావా, మంగళవారం ఏడుస్తావా అంటే ఇక్కడ ఉద్దేశం మంగళవారం ఏడుస్తావా అంటే బుధవారం ఏడమని కాదు. పిల్లలు అంటే వాళ్ళకి తెలియదు ఎందుకన్నారు అనేది తెలిస్తే ఇప్పుడు ఈ ఏడుపు అనేటువంటిది వాళ్ళ శరీరం మీద ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడు ఒక 10 రోజులు ఏడ్చేటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఐ థింక్ మేబీ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ దీని మీద ఒక గిన్నిస్ రికార్డ్ కోసం అని చెప్పి ఒక వ్యక్తి ఆఫ్రికన్ ఎవరు ప్రయత్నం చేశాడు. మేబీ యూట్యూబ్లో కూడా మీకు దొరకొచ్చింది. ఒక ఆఫ్రికన్ ఎక్కువసేపు ఏడ్చినట్టుగా రికార్డ్ కోసం ఏడవటం మొదలుపెట్టాడు. అతని ఎక్స్పీరియన్స్ చెప్తాడు. కొన్ని రోజులు ఏడ్చిన తర్వాత ఏడ్చి వామ్మో ఏడుపంత హీనమైనటువంటిది ఇంకొకటి లేదు, శరీరాన్ని కుంగదీస్తుంది అని అతను ప్రాక్టికల్గా అనుభవించి చెప్పాడు. సో అదే ఇక్కడ మహర్షులు చెప్పారు. సో శరీరాన్ని కుంగిపోయేటట్లుగా చేసేటువంటిది ఏదైతే ఉందో అదే అధృతి. హ్రీ అంటే లజ్జ, సిగ్గు. అంటే ఈ పని చేయాలి, ఈ పని చేయొద్దు, ఈ పని చేయకూడదు అని తెలిసినప్పుడు అది చేయకుండా ఉండటం, అది చేయటానికి ఒకవేళ చేయవలసి వస్తే సిగ్గుపడటం, అదే హ్రీ. ధీ అంటే తెలివి, భీ అంటే భయం. ఇవన్నీ మనస్సుకి ఇంకా ఇవే కాకుండా క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము ఇవన్నీ ఉన్నాయి. కామము అనేది ఫస్టే చెప్పుకున్నాం కాబట్టి ఇంకొక 5 అవి కూడా ఉన్నాయి. క్రోధమోహాదులు కూడా మనస్సుకి సంబంధించినటువంటి ఇవన్నీ వృత్తులు. సంభావన, నిశ్చయము. సంభావన అంటే గెస్ వర్క్. నిశ్చయం అంటే డిటర్మినేషన్, అవును ఇది ఇంతే అని డిటర్మిన్ చేయటం నిశ్చయాత్మకంగా. ఇవన్నీ కూడా మనస్సుకి వృత్తులు. ఇవన్నీ ఒకేసారి కలుగుతాయా? ఎట్ ఏ టైం అన్నీ ఉండాలని ఉండవు. ఏదో ఒకటి ఒక టైంలో ఉంటుంది. ఒక్కొక్క నిమిత్తంచే ఒక్కొక్క వృత్తి కలుగుతుంది. ఏదో భయం కలిగించేటువంటి దృశ్యాన్ని చూసినప్పుడు భీతిల్లాడు అంటాం కదా, దానికి మూలం భీ అనేటువంటిది. అలాగే ధైర్యం తెచ్చుకున్నాడు అంటే తెలివైనటువంటి వాడు అని చెప్పడానికి ధీమంతుడు అంటారు. ఈ వృత్తులు ఏవి కూడా వాటిని అవి తెలుసుకోవటం లేదు. సిగ్గు లేదా తెలివి అని అన్నమా. తెలివి తనంతాను నేను తెలివిని అని తను తెలుసుకోవటంలా. లేకపోతే భయము ఇప్పుడు నేను భయాన్ని నేను వస్తున్నాను అని అనుకుంటూ అదేం రావట్లేదు. కానీ అది కలిగిన తర్వాత భయం కలిగింది. లేదా నేను ధైర్యం, ఇప్పుడు నేను ధైర్యాన్ని వస్తున్నాను అని ధైర్యం చెప్పుకుంటూ వస్తుందా? లేదా వచ్చిన తర్వాత నేను ధైర్యము అని ప్రకటించుకుంటుందా? అది చూసినటువంటి వాడు చెప్తున్నాడు. చూసేటువంటి వాడే దృక్కు అన్నాం. ఇది మనస్సుకి సంబంధించినటువంటి వృత్తి. అంటే ఇది దృశ్యం. ఈ దృశ్యాన్ని చూసేటువంటి దృక్కు ఎవరు? సాక్షి. ఆ సాక్షి గ్రహిస్తున్నాడు, మనస్సు ఇప్పుడు ధైర్యంగా ఉంది, మనస్సు ఇప్పుడు భీతిల్లింది, మనస్సు ఇప్పుడు ఏదో సంకల్పం చేస్తోంది, ఇలాంటివన్నీ. సో ఈ దృశ్యాలకన్నిటికీ భిన్నమైనటువంటిది దృక్కు. అది ఎవరు అంటే చైతన్య రూపమైనటువంటి సాక్షి. ఈ దృశ్యాలన్నీ మార్పు చెందుతూనే ఉంటాయి. కాసేపు భయం వేస్తుంది, కాసేపు ధైర్యం వచ్చింది, కాసేపు విషాదం వచ్చింది, కాసేపు ఆనందం వచ్చింది. ఇవన్నీ మారుతున్నాయి, కానీ సాక్షి తటస్థంగా తనుగానే ఉంటూ చూస్తున్నాడు. వీటన్నిటిని ప్రకాశింపచేసేది కూడా ఆ సాక్షి. నా ఉదేతి నా అస్తమేతి ఏషా సవృద్ధిం యాతి నక్షయం స్వయం విభాతి అధ అన్యాని భాసయేత్ సాధనం వినా. ఎటువంటి సాధనము లేకుండా అన్నిటినీ కూడా ప్రకాశింపచేసేటువంటి వారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నారు. సూర్యుడు ప్రకాశింపచేయాలంటే ఎటువంటి అడ్డు ఉండకూడదు. మనం ఇప్పుడు ఈ గోడకి ఇవతలు కూర్చుని సూర్య కాంతి నా మీద పడటం లేదు, నాకు డి విటమిన్ రావటం లేదు అంటే ఆ గోడ అడ్డు తీసేస్తే వస్తుంది. ఇటువంటి అడ్డంకి కూడా ఆత్మ చైతన్యం ప్రకాశింపచేయడానికి ఉండదు. గోడ అవతల ప్రకాశింపచేస్తుంది. గోడ అనేది ఎక్కడ పోయిన పాతాళంలో కూడా ఆత్మ చైతన్యం అనేది ప్రకాశింపచేస్తూనే ఉంటుంది. ఎందుకని? సర్వవ్యాపి, వెలుతురుంటుంది. అలాంటిది కూడా కాదు. ఎటువంటి సాధనంతో అవసరం లేదు. ఫస్ట్ చైతన్యానికి, చైతన్యం ఇతర మనువులను ప్రకాశింపచేయటానికి ఎటువంటి సాధనము అవసరం లేకుండానే ప్రకాశింపచేస్తుంది. తను స్వయం ప్రకాశమైనటువంటిది. సో ఇది సాక్షికి మిగతా దృశ్యాలకి డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు కన్ను చూస్తోంది. కన్ను తన స్వశక్తితోటి దృశ్యాన్ని చూస్తోందా? అది తెలిసిపోయింది. లేదు, మనస్సు కంటి ద్వారా వెళ్ళి చూసింది. సరే ఒప్పుకుందాం.
మనస్సుకి కన్ను దృశ్యము. సో మనస్సు తన స్వశక్తితోటి కంటి ద్వారా దృశ్యాన్ని గ్రహించిందా? లేదు. మనస్సు ఎందు ఆత్మ చైతన్యము ప్రేరణ లేదా శక్తి ఇస్తే ఆ శక్తితోటి ఆత్మ చైతన్యం యొక్క ఆసరాతోటి కంటి ద్వారా దృశ్యము ఎందు ప్రసరించే ఆ దృశ్యమును వెనక్కి తీసుకుని వచ్చి వృత్తిలాగా మనస్సు గ్రహించింది. అంటే మనస్సు చేయటానికి సాధనం, మనస్సు తన పని తను చేయగలగటానికి సాధనం ఏంటి? సహకారి అది చైతన్యం. ఈ చైతన్యము మనస్సును ప్రకాశింపజేసింది, కంటిని ప్రకాశింపజేసింది, దృశ్యాన్ని ప్రకాశింపజేసింది, అన్నిటినీ ప్రకాశింపజేసింది. తనకు మనస్సుని ప్రకాశింపజేయడానికి ఏమైనా సాధనం కావాలా? కంటిని ప్రకాశింపజేయడానికి ఏమైనా సాధనం కావాలా? ఏమీ అవసరం లేదు. అందుకని స్వయం ప్రకాశము, అంతేకాకుండా ఏ సాధనము యొక్క సహాయము లేకుండానే ప్రకాశింపజేస్తుంది. కన్ను దృశ్యాన్ని ప్రకాశింపజేయాలంటే మనస్సు యొక్క సహాయం అవసరం. మనస్సు కంటిని ప్రకాశింపజేయాలంటే సాక్షి యొక్క సహాయం అవసరం. అంటే సాక్షి యొక్క చైతన్యము ఆసరం అక్కడ. కానీ ఆత్మ ప్రకాశింపచేయటానికి ఏ ఇతర సాధనంతో పని లేదు. ఎటువంటి వికారములు లేవు. అంటే పుట్టటము, ఉండటము, పెరగటము, రూపాంతరము ఇవేమి లేదా చెడిపోవటం, ఈ షడ్భావ వికారాలు ఏం లేవు. బయట కనిపించేటువంటి ప్రతిదానికి ఈ వికారాలు ఉన్నాయి. మనస్సుకు కూడా వికారాలు ఉన్నాయి, ఇంద్రియాలకి ఉన్నాయి. కానీ సాక్షికి మాత్రం షడ్భావ వికారములు, ఎటువంటి వికారములు లేవు. తను తానుగానే ఉంటూ, అంటే ఎప్పుడు పెరగటము లేదు, క్షీణించిపోవటము లేదు, మార్పు చెందటము లేదు, ఎటువంటి వికారములు లేదు. అలా తనుగానే ఉంటూ అన్నిటినీ కూడా ప్రకాశింపచేస్తుంది. అదే చైతన్యం యొక్క విశిష్టత. సాక్షి భాస్యమైన మనస్సు మొదలగు వాటికి ఇంకొక డిఫరెన్స్ ఏంటి? సాక్షికి స్వయం ప్రకాశత్వం ఉంది. అంటే తనకి ప్రకాశత్వం అనేటువంటిది, ఇప్పుడు లైట్ వెలుగుతుందంటే కరెంట్ వస్తే, కరెంట్ దానిలో ప్రసరిస్తే ప్రకాశవంతం అవుతుంది. కానీ సాక్షి స్వయం ప్రకాశం కాబట్టి తనకి ఎక్కడి నుంచో ప్రకాశము రావాలి అనేటువంటి అపేక్ష లేదు. తను వెలుగుతూనే మనస్సును ప్రేరేపించేటప్పుడు మనస్సును ప్రకాశింపజేస్తుంది. అలా తత్తత్ దృశ్యాన్ని ప్రకాశింపజేస్తుంది. తానే చైతన్య ప్రకాశ స్వరూపం. కానీ మనస్సు కానీ మిగతా ఏదీ కూడా ఇటువంటిది కాదు. అవన్నీ కూడా ఈ చైతన్యం యొక్క ప్రకాశం మీద ఆధారపడి మనుగడ సాగించేటువంటివి. సో బాస్ ఎవరు అంటే ఇంక చివరికి ఫైనల్గా బాస్ ఈజ్ సాక్షి. సాక్షి అల్టిమేట్ హైయెస్ట్ లెవెల్. సో ఇప్పుడు మనస్సు ప్రకాశింపజేసింది లేదా ఇంద్రియములు ప్రకాశింపజేశాయి. దీని అర్థం ఏంటి అని అంటే, సూర్యుడి యొక్క ప్రకాశం అద్దం మీద పడి అద్దం మిరుమిట్లు గొలుపుతూ కనిపిస్తుంది. అది అద్దం యొక్క లక్షణమా? అంటే అద్దం యొక్క కాంతి, అది సూర్యుని కాంతి ఇందులో ప్రతిబింబించింది. అదేవిధంగా చైతన్యం యొక్క కాంతి మనసులో ప్రతిబింబిస్తే తెలివైనవాడు లేదా పిరికివాడు, చైతన్యం తనగానే ఉంది కానీ ఇందులో ఇక్కడ మార్పులు చెందుతూ ఉంటాయి. అద్దము వలె సాక్షితో అప్పుగా తీసుకున్నటువంటి ప్రకాశం చేతనే తాము ప్రకాశించేటువంటి విషయములను కూడా ప్రకాశింపచేయుచున్నాయి. సాక్షి కూటస్థ నిత్యము స్వయం ప్రకాశం, ఏ సాధనం లేకుండా అంతటినీ ప్రకాశింపచేసేటువంటి సాక్షి. సాక్షాత్తుగా కనబడిస్తూ ఉన్నటువంటి దృక్ కాబట్టి సాక్షి. మనస్సుకు ఇంద్రియాలకు వెలుగు, ఈ సాధనములు ఉన్న ఎడల అవి తమ తమ విషయమును ప్రకాశింపజేయగలవు. అంటే ఇవన్నీ కూడా డిపెండెంట్స్, తాము వేరే వాటి మీద ఆధారపడి తమ తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. ఇంకా డిఫరెన్స్ చెప్పాలి అంటే, ఇవి ఏవైనా కూడా ఒక్కొక్క విషయాన్నే ప్రకాశింపజేయగలవు. కానీ సాక్షి తానుగానే ఉంటూ అన్నిటినీ ప్రకాశింపజేయగలడు. మనస్సుని ప్రకాశింపజేస్తున్నారు, కంటిని, దృశ్యాన్ని, సర్వత్రా కూడా ప్రకాశింపజేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు. కారణం ఏంటంటే, మనస్సు దేన్నైనా ప్రకాశింపచేయాలంటే ఆ ఇంద్రియంతో అనుసంధానింపబడాలి. కానీ సాక్షి సర్వవ్యాపి కాబట్టి అటువంటి లిమిటేషన్స్ ఏమీ లేవు. తాను ఉన్నట్లే ఉండి సాక్ష్యమును తన యందు ఎట్టి మార్పు లేకనే ఏకకాలమును ప్రకాశింపచేయగలరు. సో ఇంతవరకు కేవలం దృక్కైనటువంటి సాక్షికి సాపేక్షిక దృక్కైనటువంటి మనస్సు కానీ కన్ను కానీ ఇతరములు దృక్కు అయ్యాయి, అలాగే దృశ్యములు కూడా అవుతున్నాయి. వీటికంటే మనస్సు, ఇంద్రియములు ఇలాంటి వీటన్నిటికీ ఈ దృగ్దృశ్యములు అయినటువంటి ఈ దృక్ప్రకాశ సహిత మానస ఇంద్రియములకు నిత్యము పరప్రకాశ్యమైనటువంటి కేవల దృశ్యములకు కల తారతమ్యము. అది సాక్షి తనుగానే ఉంటుంది, అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది, ఎటువంటి సహాయము అవసరం లేదు. మిగతావన్నీ కూడా ఈ చైతన్యం మీద ఆధారపడే తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. ఇది ఇక్కడికి వివరించండి. రేపు అహంకారము మనోదేహం యొక్క చిదాభాసత్వం,
అంటే ఆభాస అని చెప్పి ఒక వేదాంత పరిభాషలో ఆభాస అంటారు. ఆభాస మాత్రమే ఈ జగత్తు అంటారు. ఆభాస ఇవంతా కూడా వివరణ రేపు చెప్పుకుందాం. ఇది 2 రకాలు ఉంటుంది. ఈ ఆభాస అనేటువంటిది తనే ఒకటే అహంకారంగా అంతఃకరణంగా 2 రూపాలు పొందేసేసి అంత నాటకం, జగన్నాటకము. మీరు 2 వైపులా తనే ఆడుకుంటాడు అని అంటారు చూడండి. కొన్ని జానపదాల్లోనూ పాటల్లో వస్తూ ఉంటుంది, అటు నీవే ఇటు నీవే. అది మాయాబజార్లోనే ఇందులోనూ అనుకుంటా ఒక పాట, అటు నీవే ఇటు నీవే అంటే 2 వైపులా ఒక చెస్ బోర్డ్ లాంటిది ఉందనుకోండి, ఇటు కూర్చుని ఆడతాడు ఇటు కూర్చుని ఆడతాడు. పరమాత్మకి లిమిటేషన్స్ ఏం లేవు. ఈ వివరణతోటి ఈరోజు సెషన్ అయిపోయింది. ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. శుభం భూయాత్.